నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబుకో టీ తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా, పో బయటికి. ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకున్నాను ఆశపడ్డాం. వదిలో, లోపలికెళ్ళు. బాను, ఆగు. ఈ బషీర్ అహ్మద్ రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? నేనెవరు, మీరెవరు? రెండు వేరు వేరు రక్తాలు, అవి కలవు. చేయించచ్చు. ఈ రెండు రక్తాలు కలిసినాయి. आपका नाम क्या है? शेखर. बाप का नाम? टी नारायणमूर्ति. आपका नाम? పేరు చెప్పు. శైలబాను. మన మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకతింతే. నీ బొంద పడుకోరా. బాను, శైలాబాను. ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పిల్లని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దిలా ఎలా? నాకెలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా.
ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు ఓపిక పట్టాలి. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలైంది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో तुम्हारे लिए बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए अरे चिट्ठी। चिट्टी 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 थैंक यू सॉरी सॉरी माजी बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు. తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ మ్మ్. ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటున్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళు ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు చేస్తావు. మార్చకండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? వద్దని చెప్పు. వద్దని చెప్పు. వద్దని చెప్పు. వద్దని చెప్పు. వద్దని చెప్పు. వద్దని చెప్పు. ఐ లవ్ యూ బోలో. I love you बोला. I love you बोला. हो जा. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో.
और मुझसे నిన్ను కూడా ఏంటిది? ఊరికే సరదాకి సరదాగానే ఇంతకు ముందు ఏమైనా ఊరుకో. దీది ఐ లవ్ యూ बोला ఒరే బుడ్డ, ఓ సూపరా. ఇంటి ఆవిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలను పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना.